బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనము తులసికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పుకోలేము. అది మాసానికి సంబంధం లేదు, రోజుకి సంబంధం లేదు, పూజకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు, మతాలకి కూడా సంబంధం లేదని లేదు విన్నా. ఎందుకంటే చినార్ అనేది కాశ్మీర్ లో ఉండే చెట్టు, దాని కింద అనే ఒక పుస్తకం ఉందన్నమాట. ఓకే, చినార్కే ఛాయ అని అనుకుంటా పుస్తకం పేరు, ఎగ్జాక్ట్లీగా చినార్. దాంతో వాడు చెప్తారు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ చినార్ చెట్లు ఎట్లా ఉంటుందో కాశ్మీర్లో అలా తులసి చెట్టు ఉంటుందట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. చూడండి అంత ప్రాధాన్యత ఉంది. చాలా చాలా, ఎందుకంటే ఆ చెట్టుకు ఉన్నటువంటి విలువ అట్లాంటిది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా దాని గురించి మనం ఎంత చెప్పుకుంటామో, ఆధ్యాత్మికంగా కాకుండా కూడా అంతకన్నా విలువ ఉంది దానికి. అవును అవును. మామూలుగా అయితే తులసి నుంచి వచ్చేటటువంటి ఘాటు వాసన ఏదైతే ఉందో, అరోమాటిక్ స్మెల్ అంటారు, అది ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి చిన్న చిన్న కీటకాలని వాటిని దగ్గరికి రానియదు. పైగా తులసి చెట్టు దగ్గర ఎప్పుడు ప్రాణవాయువే ఉంటుందట, తులసి నుంచి బయటకు వచ్చేది కూడా. ఎందుకంటే మనకి మామూలుగా ఏం చెప్పుకుంటాం అంటే పగటిపూట ప్రాణవాయువు ఉంటుంది చెట్ల దగ్గర, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనుకుంటాం కదా. దీని దగ్గర ఇప్పుడు అత్యధికంగా ప్రాణవాయువుని ప్రసరింపజేసేటటువంటి చెట్టు. రోగ నిరోధక శక్తి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి వల్ల వస్తుంది. ఇంకా అనేక రకాలైన ఔషధీ గుణాలు ఉన్నాయి. వేరు, కాడ, ఆకు, పువ్వు, గింజలు, గాలి అన్నీ కూడా ఔషధీ గుణాలు కలిగింది. ఇంట్లో తులసి చెట్టు ఉందంటే ఒక వైద్యుడు ఉన్నట్టే. కరెక్ట్. ఇంటి వైద్యుడు, పెరటి వైద్యుడు అని పేరు తులసి చెట్టుకి. అటువంటి తులసి మనం ఈ సంవత్సరం అంతా కూడా గౌరవించి పూజించుకుంటూ ఉంటాం కదా. ఆ పూజించుకునేటప్పుడు ఎందుకు దానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువను కూడా మన వాళ్ళు ఆపాదించారంటే లేదని కాదు, దానికి ప్రాధాన్యం అలా ఎక్కడ ప్రారంభమయ్యింది అని చెప్పడానికి. ఆవిడ పాతివ్రత్యం కారణంగా శంఖచూడు అనేటటువంటి దానవుడు ఎవరికి కూడా చంపడానికి వీలు లేకుండా ఉన్నాడు. ఆవిడ పాతివ్రత్యం భంగం చేస్తే తప్ప శంఖచూడు చావడం ఈవిడ తపశ్శక్తి వల్ల. అప్పుడు విష్ణువు శంఖచూడు రూపాన్ని ధరించి వస్తాడు. అది ఎలా ధరిస్తాడంటే, శంఖచూడు మామూలు వాడు ఏం కాదు, అతను కూడా కృష్ణ భక్తుడే. కృష్ణ కవచాన్ని కంఠంలో ధరించాడు. దానివల్ల అతన్ని ఎవరు గెలవడానికి వీలు కాదు. అది ఉన్నంత కాలము కష్టమే. కనుక వెళ్ళి ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అది అడుగుతాడు విష్ణువు, అది ఇస్తాడు. అది పెట్టుకుని వచ్చేప్పటికి భర్త అనుకుంటుంది తులసి. దగ్గరికి వచ్చాక గమనించి అర్థం చేసుకుని శపించింది, నువ్వు రాయి అయిపో, ఒక పతివ్రత శీలాన్ని పాడు చేయడానికి వచ్చావు కదా అని. అందుకే తులసి కోటలో ఎప్పుడు రాయి ఉంటుంది, మీరు గమనించండి. అవును కదా. అప్పుడు ఆయన శాపం పొందితే నువ్వు నన్ను శపిస్తావా అని కోపం తెచ్చుకోలేదు కదా విష్ణుమూర్తి. సరే అన్నాడు. తర్వాత ఆవిడ శరీరం వదిలే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆవిడ శరీరం అంతా ఒక నదిగా పెడుతుందని, ఆవిడ జుట్టు ఏదైతే ఉందో అది ఒక చెట్టుగా వస్తుందని, ఆ చెట్టుని తులసి అన్న నీ పేరుతోనే పిలుస్తారని, అది నాకు పరమ ప్రీతిపాత్రమని, కొన్ని వందల వేల పుష్పాలతో పూజించినా లేని తృప్తి ఒక్క తులసి దళం అర్పిస్తే నాకు కలుగుతుందని, తులసి లేని పూజ నాకు అక్కర్లేదు అని ఆయన చెప్పాడు. అందుకే కృష్ణ పుష్పసార అని పేరు, కృష్ణప్రియ అని పేరు ఈవిడకు ఉన్నటువంటి పేర్లలో. బృందావని చక్కగా గుంపుగా పెరుగుతుంది, అది ఎక్కడుంటే అక్కడ బృందావనం అవుతుంది. తర్వాత కృష్ణప్రియ, పుష్పసార, అన్ని పూల యొక్క సారంలో ఉన్న వాసనలు ఒక్క తులసిలో ఉంటాయట. ఒక్క తులసి దళం అర్పిస్తే సమస్తమైన పుష్పాలతో పూజ చేసిన ఫలితం వస్తుందిట. ఈ రకంగా తులసికి ప్రాధాన్యం ఉంది. అందుకని తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కని పెంచుకుంటారు. తులసి మొక్కని పెంచుకుంటే దాన్ని ఏమంటారమ్మా, నేలలో పెడతారా తులసిని? పరమ పవిత్రంగా. నేలలో పాతంగా ఎక్కడ పెడతాం? ఒక కుండీ లాంటి, దాన్ని ఏమంటాం? తులసి కోట అంటాం. ఎందుకు కోటని ఎందుకన్నా, కుండీ అని ఎందుకంటల్లా అంటే, ఒక కోట మనని ఎలా రక్షిస్తుందో పెరట్లో ఉన్న తులసి మన అట్లా రక్షిస్తుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానియదు. ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో ఉన్న వాళ్ళు వస్తే దాన్నంతా తను గ్రహించి చెట్టే తులసి మొక్కే ఎండిపోతుంది.
ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటే తులసి మొక్క ఉండదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని టక్కున గ్రహించి లోపలికి వెళ్లకుండా ఫిల్టర్ చేస్తుంది అది. ఏ రకంగా అయితే గోవు విషాన్ని ఫిల్టర్ చేసి విషాహారం పెడితే కూడా పాలల్లోకి విషం రాకుండా మంచి పాలు ఇస్తుందో, ఆ విధంగా తులసి కూడా నెగటివ్ ఎనర్జీని ఫిల్టర్ చేస్తుంది. తట్టుకోలేకపోతే ఎక్కువ ఉంటే తానన్నా నశిస్తుంది కానీ లోపలికి రానీదు. అవును. అంతగా రక్షిస్తుంది గనక తులసి కోట అన్నారు దాన్ని. మరి మార్గశిరం యొక్క విశిష్టతలో మనం తులసికి ప్రత్యేకమైన స్థానం- ప్రత్యేకంగా చేస్తాం. కార్తీక మాసంలో విష్ణుమూర్తి నిద్ర లేవంగానే వచ్చింది తులసి దగ్గరికే. అందుకే తులసి కళ్యాణం చేస్తాం. ఆహా. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేస్తారు. అవును, అవును. ఒకవేళ అప్పుడు కుదరకపోతే పూర్ణిమ నాడు చేస్తారు. అది అక్కడి నుంచే తులసిని పూజించడం మనకు కనపడుతుంది. మార్గశిర మాసంలో తప్పనిసరిగా తులసిని పూజిస్తారు. ఎందుకు అంటే ప్రత్యేకత ఇప్పుడు మార్గశిర మాసంలో గోదాదేవికి తల్లిగా చెప్పబడుతుంది తులసి. మాతాచే తులసి పితా ఇది తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాతాచే దితిశేఖర ప్రియతమ శ్రీరంగధామ ఇది జ్ఞాతారస్తనయస్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథంతమన్యమనిశం సధారణ శ్రీరసి అని నమస్కారం చేస్తాం. మాతాచే తులసి, తులసి పొదల్లో కదా ఆవిడ పుట్టింది. అవును. అందుకని ఆవిడకి తల్లి తులసి అని చెప్తారు. ఆహా. అంచేత పూజ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పూజ చేయడంతో పాటు తులసికి కూడా పూజ చేసి తీరవలసినదే, లేకపోతే పూజ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తులసి మాతకి పూజిస్తారు ఈ మాసం. తప్పనిసరిగా చెయ్యాలి. అసలు చేయకపోతే పూజ కానే కాదు అది. అందుకని కార్తీకంలోను మార్గశిరంలోను తులసి దగ్గర దీపాలు పెడతాం. అవును. దీనికి శాస్త్రీయమైన అర్థం కూడా చెప్పారు. ఇంతకుముందు మీరు ఒకసారి ఒక మాట అన్నారు, మనం ఏ సంప్రదాయం పెట్టినా మన వాళ్ళు చాలా ఆలోచించి పెడతారు. అవునమ్మా. ఇది కూడా అదే. తులసి చలి తట్టుకోలేదు, నిద్రపోయిందన్న పదం వాడతారు. ఆకులన్నీ రాల్చేసి ఉంటుంది పాపం మోడులాగా. కాస్త ఎండలు రాగానే పెరుగుతుంది. తులసి కోటలో దీపం పెడతామే, ఆ దీప గూడు ఉంటుందిగా, ఆ గూడులో దీపం పెడతామే, ఆ కాస్త వేడిక తట్టుకుని ఆ చలి నుంచి నిద్రపోకుండా లేస్తుందట. తులసికి చాలా ఆ కాస్త వేడి కావాలి, ఎక్కువ కాదు. అందుకే ఇంట్లో పెట్టేస్తే తులసి మొక్క బతకదమ్మా, ఎండలో పెట్టాలి. ఎక్కువ నీళ్లు పోసినా బతకదు. చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితమైనది. అందుకే అంత సున్నితంగా మన శరీరంలో ఉండే అతి సున్నితమైన అంశాలను కూడా ఆరోగ్యకరంగా ఉంచగలుగుతుంది. చాలా సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.